నందమూరి హరికృష్ణ తల్లి శాలినీల పుత్రుడు ఎన్టీ రామారావు తారక్ మే 20, 1983లో జన్మించాడు. తాత నందమూరి తారక రామారావు లక్షణాలను పుణికి పుచ్చుకున్నవాడు అనడంలో సందేహం లేదు. చిన్నతనం నుంచి కళారంగంలో మక్కువతో బాల నటుడిగా సినీ రంగంలో అడుగుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్లో ముద్దుగా జూనియర్ ఎన్టీఆర్ అని అభిమానులు పిలుచుకుంటారు. విద్యాభ్యాసం తెలంగాణలోనే జరిగింది. సినీ రంగం ఇటు రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రయాణం ఏంటో చూద్దాం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. చిన్నతనంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూచిపూడి నాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు. ఇతన్ని తారక్ లేదా ఎన్టీఆర్ గా పిలవాలని కోరుకుంటాడు. ఇక్కడ జూనియర్ అన్న పిలుపు వాడుకలో ఉంది. హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయానికి సమీపంలో ఉన్న విద్యారణ్య ఉన్నత పాఠశాలలో విద్యను పూర్తి చేశాడు. తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటుడిగా హిందీ చిత్రసీమకు పరిచయం చేశారు. తరువాత బాలరామాయణం చిత్రంలో రాముడిగా నటించాడు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాధించాడు. అక్కడి నుంచి మొన్న RRR వరకు వెనుతిరిగి చూడలేదు. ఇది సంక్షిప్తంగా సినీ బయోడేటా. ఇక రాజకీయం విషయానికి వస్తే తాత ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో ఇష్టం. రాజకీయాల్లోకి రానప్పటికీ రాజకీయ విశ్లేషణ, అవగాహన అనంతం. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు ఎన్టీఆర్. ఆ సభల్లో మాట్లాడిన తీరు చూస్తే ఎప్పటికైనా తాత స్థాపించిన తెలుగుదేశానికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అనేది అందరి నోటా పలికింది. అయితే అప్పుడు రాజకీయాల్లోకి వచ్చే వయస్సు కాదు. సినీ రంగంలో అతనికి ఎంతో భవిష్యత్తు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. వివాహం, సినిమాలు, సేవా కార్యక్రమాలు ఇలా సాగిపోతున్న తరుణంలో తండ్రి హరికృష్ణ మరణం ఇవన్నీ కొంత నష్టం కలిగించాయి. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును అందరూ ఖండించారు, మద్దతుగా నిలిచారు. కుటుంబం మొత్తం బయటకొచ్చింది. జాతీయ నాయకులు సైతం ఖండించారు. దీనిపై ఒక్క జూనియర్ ఎన్టీఆర్ అంతగా ఎందుకు స్పందించలేదు అన్న దానిపై రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇందుకు కారణం ఏంటి? చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ కు ఏమైనా విభేదాలున్నాయా? కుటుంబం అన్న తర్వాత విభేదాలు ఉండటం సహజం. ఇక్కడ ఎన్టీఆర్ కుటుంబం గురించి చెప్పుకోవాలంటే అదొక పెద్ద ఎపిసోడ్. ఎంత చెప్పినా ఇంకా ఉంటుంది. ఎవరికి నచ్చిన రంగంలో వారు సెటిల్ అయ్యారు. ఒక జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఒక్క తాత ఎన్టీ రామారావు తప్ప మిగతా వారు అంతంత మాత్రంగా ఉండేవారు. తనకు ఉన్న ప్రతిభతో సినీ రంగంలో తనకు ఎదురు లేకుండా చేసుకున్నాడు. ఎంతో సున్నితమైన మనస్తత్వం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్టు విషయంలో ఎందుకు ఖండించలేదు అన్నది రాష్ట్ర ప్రజల్ని తొలిచివేస్తున్న ప్రశ్న. నాడు చంద్రబాబు నాయుడు తరపున తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానంతో ప్రచారం చేశాడు. ఆ ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తనకు ప్రాధాన్యత తగ్గుతుంది అని చంద్రబాబు నాయుడే దూరంగా పెట్టాడని, లోకేష్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఇబ్బంది ఏర్పడుతుందని ఇలా ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషించుకున్నారు. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి దూరంగానే ఉన్నాడు. అయితే తాత పెట్టిన తెలుగుదేశం పార్టీకి రానున్న కాలంలో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితమైన వారసుడని, ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులకు గురైనా దాన్ని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లగల సత్తా ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కే దక్కుతుందని చెప్తున్నారు. తెలుగుదేశం జెండాను కింద పడకుండా తన భుజాన వేసుకుంటాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే నిజమైతే తాత స్థాపించిన తెలుగుదేశంకు పూర్వ వైభవం తీసుకొస్తారనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ సరైన సమయంలో రాజకీయాల్లోకి వస్తారనడంలో సందేహం లేదు. అప్పటి వరకు రాష్ట్ర ప్రజలు, అభిమానులు ఎదురు చూడక తప్పదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.